మిస్సమ్మ అయితే ఫుల్లుగా నిద్రపోతూ ఉంటదనమాట. ఇంక అమర్ అయితే కాఫీ కలుపుకొనొచ్చేసి ఇంకా బాగీని నిద్ర లేపి బాగీ చేతిలో అయితే కాఫీ కప్పు పెడతాడనమాట. ఇంకా బాగీ అయితే కాఫీ తాగుతూ ఉంటదనమాట. "ఏ లూజ్, రాత్రి నీకేమైంది? నువ్వెందుకలా బిహేవ్ చేశావు?" అని అమర్ అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా మన మిస్సమ్మ అయితే ఒక్క సెకన్ ఆలోచించుకుంటదనమాట. అంతా రాత్రి జరిగింది. "సారీ అండి, నన్ను క్షమించండి. రాత్రి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నేనెందుకలా బిహేవ్ చేశానో నాకు కూడా అర్థం కావట్లేదండి" అని మిస్సమ్మ అంటూ ఉంటదనమాట. సరే కానీ ఇంకా టైం అయిపోతుంది కానీ ఇంకా గుళ్ళో కళ్యాణం జరిపించాలి, వెళ్ళి రెడీ అయిపో అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. సరే అండి, నేను 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తానని చెప్పి అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి అమర్ని హక్ చేసుకొని, క్షమించండి నన్ను రాత్రి ఏదన్నా తప్పుగా మాట్లాడితే అనేసి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా మన బాగి భలే ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ. ఇంకా ఇంకో పక్క అయితే అనామిక డల్గా గార్డెన్లోకి వస్తుందన్నమాట. "ఏమైంది బాలిక, ఎందుకు అలా ఉన్నావు? నువ్వు సంతోషంగా వస్తావు అనుకుంటే డల్గా ఉన్నావు" అని గుప్తా గారు అంటూ ఉంటారనమాట. "రాత్రి నేను వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అవ్వలేదు గుప్తా గారు" అనేసి అంటూ ఉంటుందన్నమాట. "నేను ముందే చెప్పాను కదా బాలిక, ఆ ప్లాన్ అయితే సక్సెస్ అవ్వదు, ఆ పసరమూలికల ప్లాను వేస్ట్" అనేసి ఇంకా గుప్తా గారు అంటూ ఉంటారనమాట. "మా ఆయనకి బాగీకి దగ్గరుండి పెళ్లి జరిపించాను, ఇంకా వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే ఇంకా సంతోషంగా ఉంటారనుకున్నాను" అనేసి అనామిక అంటూ ఉంటుందన్నమాట. "అయినా కానీ నువ్వు కాదు పెళ్లి జరిపించింది, ఆ జగన్నాథుడు తలుచుకుంటే నీ ద్వారా పెళ్లి జరిగింది" అనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట. నా భయమంతా ఆ మనోహరి గురించి, ఆ మనోహరి ఎక్కడ బాగి నేను చేస్తా అనేసి వాళ్ళిద్దరిని త్వరగా ఒకటి చేయాలనుకుంటున్నాను అనేసి అనామిక అంటూ ఉంటుందన్నమాట. ఇంకా "అదంతా పైవాడే చూసుకుంటాడు బాలిక, నీకు బహుమతి ఈ పండగ రోజే దొరకచ్చేమో, అలాగే మీ చెల్లెలు మీ ఆయన ఇద్దరూ ఒకటైపోయి ఆ బాలికను ఆడుకోవచ్చేమో, ఆ బాలిక గురించి నిజాలన్నీ బయటపడచ్చేమో, ఇంకా కథ ఏ మలుపు తిరగబోతుందో నువ్వే చూద్దువు కానీ బాలిక" అని గుప్తా గారు అంటూ ఉంటారనమాట. ఇంకా అనామిక మనసులో అయితే ఈ గుప్తా గారు చెప్పేది మనోహరి గురించి అయి ఉంటుందనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే నిర్మలమ్మ మనోహరి మనోహరి అని పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మిస్సమ్మ అయితే రెడీ అయిపోయి కిందకు వస్తుందన్నమాట. "అత్తయ్య గారు ఎందుకు మనోహరిని పిలుస్తున్నారు" అని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా "ఆ మనోహరిని గుడికి తీసుకెళ్దాం అనుకుంటున్నానమ్మా, ఎప్పుడు చూసినా నాకెవరూ లేరు అని బాధపడుతూ ఉంటుంది కదా, ఆ మనోహరి తలపైన సీతారాముల వారి కళ్యాణ అక్షంతలు పడితే తనకు త్వరగా పెళ్ళవుతుంది కదమ్మా, అందుకే మనోని పిలుస్తున్నాననేసి" నిర్మలమ్మ అంటదనమాట. "మనోహరి పాపాలు చేయడానికైతే ముందుంటుంది కానీ పుణ్యకార్యాలు చేయడానికి అస్సలు ముందుండదు అత్తయ్య గారు, మీరు వెళ్ళండి, నేను మనోహరిని తీసుకొస్తానులే" అనేసి ఇంకా బాగి అయితే మనోహరి దగ్గరికి వెళ్తుందనమాట. "మనోహరి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఎప్పుడు ఎవరి కొంపలు కూల్చాలా అని ఆలోచిస్తున్నావా" అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. "పొద్దు పొద్దున్నే నన్ను ఇరిటేట్ చేయొద్దు, వెళ్ళిపో అసలా" అనేసి ఇంకా మనోహరి అయితే బాగిని కసురుకుంటుందన్నమాట. "అత్తయ్య గారు నిన్ను తీసుకురమ్మన్నారు, ఆ సీతారాముల కళ్యాణాక్షంతలో నీ తలపైన పడితే నీకు పెళ్ళి జరుగుద్దంట, అయినా కానీ నా పిచ్చి కానీ నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా" అనేసి ఇంకా బాగి అంటదనమాట. ఇంకా మనోహరి ఒక్కసారిగా షాకింగ్గా లేచి "నాకు పెళ్ళవడం ఏంటి" అనేసి అంటదనమాట. "మను, నువ్వంత షాక్ అవ్వడం ఎవరన్నా చూస్తే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు, అసలైనా కానీ నువ్వు పెళ్ళి కాకుండా కోర్టు కిందకి వచ్చావు అసలు" అనైతే అడుగుద్దనమాట. "మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అక్కడ నా కారు ఉండడం వల్ల నేను వచ్చాను అనుకుంటున్నారు, నేను అస్సలు అక్కడికి రాలేదు" అనేసి ఇంకా మను అంటూ ఉంటుందన్నమాట. "మనోహరి, నిజాలు ఎంత దాచాలనుకున్నా దాగవు, ఎప్పుడోకప్పుడు బయటపడతాయి. అసలు నా అనుమానం అంతా నువ్వు కోలకత్తాకి వెళ్ళి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళను వదిలేసి ఇంకా కొడైకెనాల్కి వచ్చి అమర్ గారిని పెళ్లి చేసుకొని అమర్తో స్థిరపడాలని ప్లాన్ చేసినట్టున్నావు. అసలు అది ఎప్పటికీ నెరవేరదు, మా ఆయన జోలికి వచ్చినా కానీ నేను ఊరుకోను నిన్ను" అనేసి ఇంకా బాగా వార్నింగ్ ఇస్తుందన్నమాట. "అయినా కానీ మను, నీ గతం గురించి అంతా నేను కనుక్కుంటాను, ఇంక నుంచి అదే పనిలో ఉంటాను" అనేసి ఇంకా బాగి అనగానే మనోహరి షాక్ అయిద్దనమాట. "ఎందుకు దీనికే షాక్ అవుతున్నావు? ఇంకా అలాగే ఆరు అక్క కేసును కూడా ఆయన రీఓపెన్ చేశారు, దోషులు ఎవరో తేలుస్తారు. ఇంకా నువ్వైతే తట్టాపుట్ట సర్దుకొని రెడీగా ఉండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి. ఇప్పుడైతే గుడికి రా, గుడి నుంచి ఇంటికి రాగానే నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో బ్యాగ్ సర్దుకొని" అనేసి ఇంకా మన బాగి అయితే మనుకు వార్నింగ్ ఇస్తుందన్నమాట. మను వెంటనే బాబ్జీకి కాల్ చేసి, "ఏ బాబ్జీ, ఇవాళ గుళ్ళో అయితే మిస్ అమ్మని చంపేసేయాల, ఎందుకంటే అమర్ అయితే ఆరు కేసుని రీఓపెన్ చేస్తున్నాడంట, మనం కానీ దొరికామనుకో ఇంకా అమర్ చేతిలో మనకుందే, మిస్ అమ్మని ఎలాగైనా చంపేసేయి" అనేసి ఇంకా మనోహర్ అయితే బాబ్జీని అడుగుతూ ఉంటుందన్నమాట. బాబ్జీ సరే అంటాడనమాట. ఇంకా మన అమరు బాగి ఇద్దరు కలిసి అయితే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో అయితే భలే ఉంటారనమాట. ఇద్దరు గుడికి వస్తారనమాట. నెక్స్ట్ అయితే ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ.